ఇది వచ్చేటప్పటికి రియల్మీ బడ్స్ ఎయిర్ 7. రియల్మీ వాళ్ళు రీసెంట్ గా ఈ బడ్స్ ని రిలీజ్ చేశారు. వీళ్ళు రిలీజ్ చేసిన ప్రైస్ రేంజ్ లో ఇవి చాలా మంచి బడ్స్. ప్రెసెంట్ ఇప్పుడు 2800 కి ఆఫర్ లో ఈ బడ్స్ వస్తున్నాయి. సో అసలు ఎలా ఉన్నాయి ఈ బడ్స్, మీరు తీసుకోవచ్చా, ఇవన్నీ క్లియర్ గా ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం, అసలు ఏముందో ఈ బాక్స్ లో. అన్బాక్సింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓపెన్ చేయడం మీకు బడ్స్ కనపడతాయి. బడ్స్ డిజైన్ చూడడానికి చాలా బాగుంది. దాని తర్వాత కొన్ని యూజర్ మాన్యువల్ అండ్ ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ ఇచ్చారు కొన్ని. ఇంకంతే, దీంట్లో ఏం లేవు. ఛార్జింగ్ కేబుల్ కూడా ఇవ్వలేదు. ఇది టైప్ సి తో వస్తుంది కాబట్టి మీరు ఏ ఛార్జింగ్ కేబుల్ తో అన్నా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి పాలీకార్బోనేట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. పైన మీకు రియల్మీ లోగో క్లియర్ గా ఇచ్చాడు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇండికేటర్ ఉంది. ఇది వచ్చేటప్పటికి ఛార్జింగ్ ఇండికేటర్. మీరు కానీ ఛార్జింగ్ పెట్టారనుకోండి, ఇది రెడ్ లైట్ ఎలాగుతా ఉంటది. ఒకవేళ ఈ కేస్ లో ఛార్జింగ్ అయిపోయినా కానీ మీకు రెడ్ లైట్ ఇండికేషన్ ఇస్తుంది ఛార్జింగ్ అయిపోయింది అని. మీరు ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఫుల్ ఛార్జ్ ఎక్కితే ఇక్కడ గ్రీన్ లైట్ ఇండికేషన్ వస్తుంది. అండ్ మీరు కనెక్టివిటీ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు వైట్ లైట్ ఇండికేషన్ వస్తుంది. ఇలా 3 లైట్ ఇండికేషన్స్ ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ హైరస్ ఆడియో అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇంకా లోపల కూడా పేరింగ్ బటన్ ఇచ్చారు. అసలు ఈ ప్రైస్ రేంజ్ లో పేరింగ్ బటన్ ఇవ్వడం చాలా మంచి మూవ్. అసలు మామూలుగా పేరింగ్ బటన్ అనేది ఒక ఆల్మోస్ట్ హై రేంజ్ ఇయర్ బడ్స్ లోనే ఉంటాయి. దీంట్లో ఇచ్చారంటే మంచి మూవ్. అసలు దీనివల్ల ఈజీగా కనెక్ట్ అవుతుంది మీకు వేరే మొబైల్స్ కి. అండ్ ఆల్సో ఇది బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో వస్తుంది. ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ జనరేషన్ ఇది బ్లూటూత్ లో. సో ఈజీగా మొబైల్ కనెక్ట్ అయిపోద్ది. ఇది మీరు ఒకసారి ఓపెన్ చేసినా కానీ గూగుల్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఈజీగా మొబైల్లో చూపిస్తుంటది. సో ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది దీనివల్ల. ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఎయిర్ బడ్ 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉండి వచ్చేటప్పటికి ఐవరీ గోల్డ్ అండ్ లావెండర్ పర్పుల్ అని ఇంకో కలర్ ఉంటది. అండ్ మాస్ గ్రీన్ అని ఇంకో కలర్ ఉంటది. ఈ 3 కలర్స్ లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా మొత్తం కేస్ వెయిట్ 50 గ్రామ్స్ ఉంది. ఇంకా ఒక్క బడ్ వెయిట్ వచ్చేటప్పటికి 5 గ్రామ్స్ ఉంది. ఈ బడ్స్ వచ్చేటప్పటికి IP55 రేటింగ్ తో వస్తున్నాయి. అంటే స్ప్లాష్ రెసిస్టెన్స్. మీ స్వెట్ గానీ చిన్న చిన్న వాన తుప్పర్లకు గానీ సర్వైవ్ అవుతాయి. ఫుల్ వాటర్ రెసిస్టెన్స్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. చెవులో పెట్టుకున్నప్పుడు ఫిట్ అయితే చాలా బాగుంది. అసలు మీకు ఎక్కడ అసలు పడిపోతాయి అనే ఛాన్సే ఉండదు. చాలా ఫిట్ గా ఉంటాయి. మీరు బాగా తల ఊపించినా కానీ పడట్లేదు, అవి అంత ఫిట్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో రన్నింగ్ చేసే వాళ్ళకైనా జాగింగ్ చేసే వాళ్ళకైనా ఎలాంటి ప్రాబ్లం లేదు. పడిపోతాయేమో అని భయం కూడా ఉండదు. అండ్ జిమ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా జిమ్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బాగా ఫిట్ అవుతున్నాయి ఇవి. అండ్ దీంట్లో డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీకు బడ్స్ ని ఒక్క చేత్తో ఓపెన్ చేయలేకపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేతిలో ఫోన్ ఉంది, ఇంకో చేతితో బడ్స్ ఓపెన్ చేద్దాం అంటే ఓపెన్ అవ్వట్లేదు. చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది బడ్స్ ఓపెన్ చేయడానికి. సో కొంచెం టైట్గా ఉన్నాయి, బాగా గట్టిగా ఉన్నాయి ఓపెన్ చేయడానికి. ఈ 2 చేతులతోనే ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓపెన్ చేయాలంటే. అండ్ ఇంకోటి నేను నోటీస్ చేసింది, ఎక్కువసేపు పెట్టుకుంటే చెవు నొప్పి కూడా వస్తుంది, లైట్గా పెయిన్ వస్తుంది. దీన్ని బ్యాటరీ టెస్ట్ చేద్దామని ఆల్మోస్ట్ నేను 6 అవర్స్ అలానే పెట్టుకున్నాను. మొన్న నేను బెంగళూరుకి వెళ్ళాను, ఆఫీస్ వాళ్ళు పిలిచారు, US నుంచి క్లయింట్ వస్తున్నాడు రావాలని చెప్పి. సో నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 6 అవర్స్ అలానే పెట్టుకొని సాంగ్స్ విన్నాను. అలానే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కూడా చేద్దాము ఎంతసేపు వస్తుంది అని. కొంచెం పెయిన్ గా అనిపించింది. అండ్ అంతసేపు పెట్టుకుంటే ఏ బడ్స్ అయినా పెయిన్ గా అనిపిస్తాయి. సో నేను టెస్ట్ చేయాలి కాబట్టి పెట్టుకున్నాను. సో మీరు కానీ కొంచెం ఎక్కువసేపు యూజ్ చేశారనుకోండి పెయిన్ అయితే అనిపిస్తుంది లైట్ గా. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే టోటల్ కేసు వచ్చేటప్పటికి 480 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక్కొక్క బడ్ లో 62 mAh బ్యాటరీ ఉంటుంది. థర్స్డే నైట్ రోజు నేను బెంగళూరుకి వెళ్ళాను. అప్పుడు నేను ఈ కేస్ ని ఫుల్ ఛార్జ్ పెట్టుకుని వెళ్ళాను. సో బడ్స్ లో కూడా ఫుల్ ఛార్జ్ ఉంది. టోటల్ 100% ఛార్జ్ తో బడ్స్ ని 6 అవర్స్ యూజ్ చేశాను. 6 అవర్స్ యూజ్ చేసిన తర్వాత కూడా నాకు వచ్చేటప్పటికి 10% ఉంది లాస్ట్. సో మీకు ఈ 62 mAh బ్యాటరీ మీకు ఆల్మోస్ట్ 6.5 అవర్స్ దాకా వస్తుంది. విత్ నాయిస్ క్యాన్సిలేషన్ తోనే నేను యూజ్ చేసింది. అండ్ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ మీకు అరౌండ్ 8 అవర్స్ దాకా కూడా రావచ్చు మాక్సిమం. అండ్ ఇంకా టోటల్ కేసు వచ్చేటప్పటికి 480 mAh బ్యాటరీతో వస్తుందని చెప్పా కదా. నేను ఇది లాస్ట్ వీక్ థర్స్డే నైట్ ఫుల్ ఛార్జ్ తో తీసుకెళ్లాను. ఈ రోజు వచ్చేటప్పటికి ట్యూస్డే. ఇప్పటి వరకు నేను ఛార్జింగ్ అయితే పెట్టలా. దీంట్లో వచ్చేటప్పటికి స్టిల్ 20% బ్యాటరీ ఉంది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేయడం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ గా చేస్తే 52 అవర్స్ బ్యాటరీ వస్తుందని క్లెయిమ్ చేశారు. కానీ నాకు ఆల్మోస్ట్ సినారియో అలానే వర్క్ అయింది. నేను థర్స్డే నైట్ ఎక్కాను బస్సు, ఇంకా ట్యూస్డే మార్నింగ్ వచ్చాను. మధ్యలో ఒక 2 days వాడలేదు అనుకోండి, మిగతా రోజులు ఫుల్ గా వాడాను. సో థర్స్డే, నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, మొత్తం 5 days. ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పిన బ్యాటరీకి ఆల్మోస్ట్ క్లెయిమ్ అయినట్టే. మధ్యలో 2 days యూజ్ చేయలేదు అనుకోండి పెద్దగా, కానీ లైట్ గా యూజ్ చేశాను. సో అలా చూసుకున్నా మీకు 3 days బ్యాటరీ అయితే వస్తుంది. నేను యూజ్ చేసిన సినారియోలో చెప్తాను. ఇంకా 20% ఇంకా ఉంది బ్యాటరీ దీంట్లో. సో ఒక్కసారిగా మీరు ఫుల్ ఛార్జ్ గాని చేస్తే మీకు 3 to 4 days ఈజీగా ఛార్జింగ్ వస్తుంది దీంట్లో అయితే, నో డౌట్. అండ్ కంపెనీ వాళ్ళు చెప్పడం మీరు 10 minutes కానీ ఛార్జ్ చేశారనుకోండి మీకు 10 hours ప్లే బ్యాక్ టైం వస్తుందని చెప్తున్నారు. ఇది బ్యాటరీ విషయానికి వస్తే. నెక్స్ట్ సౌండ్. ఎవరు ఇయర్ బడ్స్ కొన్నా ఖచ్చితంగా సౌండ్ కోసమే కొంటారు. దీంట్లో సౌండ్ ఎలా ఉంది? దీంట్లో యూజ్ చేసింది వచ్చేటప్పటికి 12.4 mm డీప్ బేస్ డ్రైవర్స్ యూజ్ చేశారు. దీంట్లో నేను అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ విన్నా టెస్ట్ చేద్దాం అని చెప్పి. మంచి బేస్ ఉన్న సాంగ్స్ విన్నాను, మెలోడీ సాంగ్స్ విన్నాను, అలానే ఇన్స్ట్రుమెంటల్స్ కూడా మంచిగా విన్నాను. అసలు నాకు ఏమనిపించింది, ఏవి బాగున్నాయని క్లియర్ గా చెప్తా చూడండి. ఫస్ట్ బేస్ విషయానికి వస్తే మంచి డీప్ గా ఉంది బేస్, చాలా హైగా ఉంది.
వెరీ స్ట్రాంగ్ బేస్ అయితే వస్తుంది. అండ్ వోకల్స్ ని ఏమైనా డామినేట్ చేస్తుంది అంటే వోకల్స్ కూడా ఏం డామినేట్ అవ్వట్లేదు. వోకల్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయి. బేస్ కి తగ్గట్టు బేస్ చేస్తుంది, వోకల్స్ పని వోకల్స్ చేస్తుంది. అండ్ కొన్ని సాంగ్స్కి ఇన్స్ట్రుమెంటల్స్ కూడా అదే విధంగా ప్లే అవుతున్నాయి. సో నాకు సౌండ్ విషయంలో చాలా బాగా అనిపించింది. ట్రిపుల్స్ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంటల్స్ బాగున్నాయి, మంచి వోకల్స్ ఉన్నాయి మెలోడీ సాంగ్స్లో. అలానే బేస్ కూడా మంచిగా ఉంది. అన్ని కరెక్ట్గా మేనేజ్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే మీరు 100%లో కానీ విన్నారనుకోండి చాలా లౌడ్గా ఉంది, అసలు వినలేరు, అంత లౌడ్గా ఉంది. మామూలుగా నేను ఎక్కువ సౌండ్ పెట్టుకునే వింటాను సాంగ్స్ని, కానీ ఇది 70% పెట్టుకొని వింటుంటేనే నాకు చాలా లౌడ్గా అనిపించింది. సో 100% పెట్టుకొని వింటే ఇంకా అసలు వినడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే నేను 70% పెట్టుకొని వింటున్నాను. మీరు సాంగ్స్ వింటున్నప్పుడు ఎయిర్ బడ్ తీస్తే మీకు సాంగ్ పాజ్ అవుతుంది, ఇన్ ఇయర్ డిటెక్షన్ అంటారు దీన్ని. సో ఆ ఫీచర్ ఉంటుంది. అండ్ దీంట్లో ANC వచ్చేటప్పటికి 52 dB ఉంది. ఈ ప్రైస్ రేంజ్ లో హైయెస్ట్ ANC ఎయిర్ బడ్స్ ఇవి. చాలా బాగా నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది. అవుట్ సైడ్ సౌండ్స్, అంబియన్ సౌండ్స్, రూమ్ సౌండ్స్ అన్ని కట్ చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా రియల్మీ లింక్ యాప్ అని ఒకటి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లో మీరు కొన్ని మార్చుకోవచ్చు. స్మార్ట్ అని ఉంటుంది. ఈ స్మార్ట్ ఏం చేస్తుంది అంటే రూమ్ అంబియన్స్ ని బట్టి లేదా బయట అంబియన్స్ ని బట్టి మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అడ్జస్ట్ చేసుకుంటది. అండ్ మ్యాక్స్ అని ఉంటుంది ఒక ఫీచర్. మ్యాక్స్ ఏంటంటే హైయెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అండ్ మోడరేటు మధ్యలో మీడియంగా పెడుతుంది నాయిస్ క్యాన్సిలేషన్ ని. అండ్ మైల్డ్ తక్కువ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. సో ఇలా మీకు కావాల్సినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నాయిస్ క్యాన్సిలేషన్ ని. అండ్ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకొని విన్నారనుకోండి ఎక్కువసేపు ఖచ్చితంగా మీరు పెయిన్ నోటీస్ చేస్తారు. నాకైతే అనిపించింది వేరే ఎయిర్ బడ్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెయిన్ అనిపించింది ఎక్కువసేపు వాడితే. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పొచ్చు. వేరే ఏ ఎయిర్ బడ్స్ లో ఇంత బాగా నాయిస్ క్యాన్సిలేషన్ చేయవు, అదొకటి మర్చిపోవచ్చు. 52 dB ఇచ్చారు. ఇంకా కాల్స్ విషయానికి వస్తే కాల్స్ కూడా బాగానే వినపడుతున్నాయి. దీంట్లో టోటల్ గా 6 మైక్స్ ఉంటాయి. ఒక బడ్కి వచ్చేటప్పటికి 3 మైక్స్ ఉంటాయి. కింద ఒక మైక్ ఉంటుంది, ఫ్రంట్ ఒక మైక్ ఉంటుంది, పైన ఒక మైక్ ఉంటుంది. అలాగా 2 బడ్స్ కలిపితే మీకు 6 మైక్స్ ఉంటాయి. అండ్ కాల్స్ కూడా చాలా బాగా వినపడుతుంది. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. డిఫరెంట్ సినారియోస్ కూడా టెస్ట్ చేసాం, బాగుంది. మీరే ఒకసారి వినండి. హలో హలో మురళి, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది అన్న. నేను ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ మోడ్ లో పెట్టున్నాను ఇయర్ బడ్స్ ని. నాకు వాయిస్ ఎలా ఉంది? క్లియర్ గా ఉందా లేకపోతే ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా ఉందా? వాయిస్ క్లియర్ గానే ఉంది, వాయిస్ వినిపిస్తుంది లైట్ గా. ఓకే, నేను ప్రెసెంట్ ట్రాఫిక్ లో ఉన్నాను. చుట్టూ నీకు ట్రాఫిక్ సౌండ్స్ వినపడుతున్నాయా? వినిపిస్తున్నాయి. ఓకే, దీన్ని నేను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ లో చేంజ్ చేస్తాను. ఒకసారి ఎలా ఉందో చెప్పు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ చేంజ్ చేశాను. నా వాయిస్ ఎలా వినపడుతుంది? ఇంతకు ముందులానే ఉందా? కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఓకే, ఇంతకు ముందులానే ఉంది వాయిస్. బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ క్లియర్ అయింది. ఓకే, మీ నాయిస్ కూడా పెద్దగా వినపడట్లేదు. ట్రాఫిక్ సౌండ్స్ కూడా ఏమి వినపడట్లేదు కదా? లిటిల్ బిట్ వినిపిస్తున్నాయి. ఓకే, లైట్ గా వినపడుతున్నాయి. ఓకే మురళి, నెక్స్ట్ వచ్చేటప్పటికి టచ్ కంట్రోల్స్. మీరు కానీ డబుల్ ట్యాప్ చేశారు అనుకోండి ఇయర్ బడ్స్ ని ప్లే అవుతుంది, అలానే పాజ్ అవుతుంది. ఈ డబుల్ ట్యాప్ వచ్చేటప్పటికి ప్లే అండ్ పాజ్ కి యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలనుకోండి, మీరు ట్రిపుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అలా ఎన్నిసార్లు ట్రిపుల్ ట్యాప్ చేస్తే అన్నిసార్లు నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అండ్ రియల్మీ లింక్ యాప్ లో మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్స్ అన్ని. ఇక డబుల్ ట్యాప్ ని ప్లే అండ్ పాజ్ పెట్టుకున్నా నేను. లెఫ్ట్ బడ్ ట్రిపుల్ ట్యాప్ వచ్చేటప్పటికి ప్రీవియస్ ది పెట్టుకున్నా. రైట్ బడ్ ట్రిపుల్ ట్యాప్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ట్రాక్ పెట్టుకున్నా. సో మీరు మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేయాలనుకుంటే బడ్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళాలన్నా కానీ లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళిపోద్ది. ఈ రియల్మీ లింక్ యాప్ లో మీరు చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇక్కడ స్మార్ట్ విన్ టెక్నాలజీ అని కూడా ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఈ స్మార్ట్ విన్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మీకు బయట విండ్ సౌండ్స్ ఉంటాయి కదా, మీరు సాంగ్స్ వినేటప్పుడు కానీ లేదా మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు ఈ విండ్ సౌండ్స్ ని ఎలిమినేట్ చేసేస్తుంది. సో ఇది ఒక ఆప్షన్, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈక్యూ మోడ్ అని ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి మీకు వోకల్స్ బాగా వినపడాలా పెట్టుకోవచ్చు, లేదా న్యాచురల్ గా పెట్టుకోవాలని న్యాచురల్ గా పెట్టుకోవచ్చు. క్లియర్ బేస్ ని పెట్టుకోవచ్చు, అలానే బేస్ ని బూస్ట్ చేయాలనుకున్నా కానీ బూస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినట్టు ఏ మోడ్ లో కావాలో అలా పెట్టుకోవచ్చు. లేదా మీరు కస్టమ్ గా ఒకటి క్రియేట్ చేసుకున్నా ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు ఈక్వలైజర్ ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ బడ్స్ కి LDAC 5.0 సపోర్ట్ కూడా ఉంది. హై డెఫినిషన్ ఆడియో వినొచ్చు మీరు. దాన్ని మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు ఈ యాప్ లో. అండ్ స్పేషియల్ ఆడియో అని ఒకటి ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకున్నారు అనుకోండి, మీరు సాంగ్స్ వింటున్నప్పుడు ఎలా తిరిగితే అలా స్పేషియల్ ఆడియో కూడా మీతో పాటు తిరుగుతుంది. సో ఇదొక ఫీచర్ ఉంటుంది. అండ్ డ్యూయల్ డివైస్ కనెక్షన్, ఒకటేసారి 2 డివైస్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గేమ్ మోడ్ అని ఉంటుంది. మీరు గేమ్ ఆడేటప్పుడు దీన్ని ఆన్ చేసుకుంటే కొంచెం లేటెన్సీ తగ్గుతుంది. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గేమ్ ఆడే వాళ్ళకైతే ఈ ఇయర్ బడ్స్ ఇలాంటి వాడకండి, వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడండి. దాంట్లో అయితే మీకు ఎలాంటి లేటెన్సీ ఉండదు.
సో ఇలాంటి ఇయర్ బడ్స్ అన్ని వేస్ట్. ఒకవేళ మీరు గేమ్స్ ఆడేదానికి కొనుక్కోవాలనుకుంటే ఇలా చాలా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు మీరు ఈ రియల్మీ లింక్ యాప్ లో. ఈ యాప్ ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ బడ్స్ కొంటే మీకు ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఈ బడ్స్ కొనుక్కోవచ్చా అంటే వీళ్ళు రిలీజ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికి ఆఫర్ లో 2800 రిలీజ్ చేశారు. అండ్ ఇదే ప్రైస్ రేంజ్ లో ఉన్న నేను మిగతా బడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. వాటన్నిటికన్నా చాలా బాగుంది ఇది. 52 dB నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ గా మీకు పేరింగ్ బటన్ ఇచ్చాడు. ఈ ప్రైస్ రేంజ్ లో పేరింగ్ బటన్ ఇవ్వడం అనేది చాలా మంచి మూవ్ అసలు. మిగతా ఏ బడ్స్ లో పేరింగ్ బటన్ ఉండదు ఈ ప్రైస్ రేంజ్ లో. ఈ పేరింగ్ బటన్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీకు ఈజీగా మొబైల్ కి కనెక్ట్ అయిపోతాయి. ఒకవేళ పేరింగ్ బటన్ లేదనుకోండి కొన్నిసార్లు బడ్స్ కనెక్ట్ అవ్వవు. కొన్ని డిఫికల్టీస్ ఖచ్చితంగా ఫేస్ చేస్తాం మనం. సో ఇది నాకు మెయిన్ టేక్ అవే పాయింట్ అనిపించింది దీంట్లో. అండ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎక్కువసేపు పెట్టుకుంటే నొప్పి వస్తుంది. అండ్ వేరే ఇయర్ బడ్స్ కూడా నేను ఎక్కువసేపు పెట్టుకుని టెస్ట్ చేశాను. కానీ వీటికి వచ్చినంత నొప్పి నేను వేరే వాటికి ఫేస్ చేయలేదు. సో అదొక్కటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. మిగతా అంతా ఈ ఇయర్ బడ్స్ లో చాలా బాగున్నాయి. బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఉంది, బెస్ట్ బ్యాటరీ ఉంది, బెస్ట్ ANC ఉంది, అన్నీ ఉన్నాయి. సో మీరు కళ్ళు మూసుకొని ఈ ప్రైస్ రేంజ్ లో ఇయర్ బడ్స్ తీసుకోవచ్చు. సో ఫైనల్ గా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. అలానే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను నా సైడ్ నుంచి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అండ్ ఎవరైతే మీరు ఇప్పటివరకు చూసారో చాలా థ్యాంక్స్ మీకు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తామండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన దాంట్లో వస్తాయి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. Job, staying on top, don't stop. Even when it's mad, write them songs, yeah.